రేపు మళ్ళీ దానికి ఆస్కారం ఇవన్నీ మీకు రిజల్ట్ చూడగలుగుతున్నాం సార్ ఇప్పుడు. రైట్. ఎస్జెడ్ రామ్మోహన్ రావు గారు, మీరు సర్వే చేసినప్పుడు ఈ సామాజిక వర్గాల అటు ఇటు ఎటు ఉన్నాయి అనే దాని మీద ఏమన్నా కొంత అవగాహన వచ్చిందా? ఇప్పుడు మనం ఈ కులాలు ఇది ఒక రకమైన హాఫ్ ట్రూత్, ఇది వన్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, ఇది ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్. అదే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చినాయి. అవును. ఒక్క ఎస్సీ ఎస్టీ రెడ్డి కమ్యూనిటీ ఓన్లీ ముస్లిమ్స్ వేస్తే రారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో ఇప్పుడు అదే నేను ఇంతకుముందు చెప్పాను, ఏ కాస్ట్ కమ్యూనిటీ అయినా 50 to 60% మనం అనుకున్నట్టు ఈ పర్టికులర్ కమ్యూనిటీ వీళ్ళకి ఓటేస్తారు, వీళ్ళు అది ఉంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లిటిల్ బిట్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. బట్ ఎప్పుడైతే మనకి ఈ పొలిటికల్ సిస్టంలో చేంజెస్ వస్తున్నాయో ఈ కమ్యూనిటీ ఒక 50-60% స్టాగ్నేట్ వాళ్ళకి పర్టికులర్ పార్టీకి ఓటేస్తారు. రిమైనింగ్ 20%లో కొంచెం వేరియేషన్, రిమైనింగ్ ఎనదర్ 20% దే డోంట్ సీ కాస్ట్ ఎట్ ఆల్. వాళ్ళు కాస్ట్ చూడరు, అసలు కులం చూడరు, వాళ్ళు మనిషిని చూస్తారు. ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది ఈసారి అని వాళ్ళు మొత్తం చేంజ్ చేసేస్తారు, డైనమిక్స్ అంతా మొత్తం ఆల్ ఓవర్ ది స్టేట్. అప్పుడు ఆ ప్రజలు ఒకసారి డిసైడ్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే అది ఒక సునామీ లాగా వస్తుంది. ఆ సునామీ వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీకి ఒక 30 స్ట్రాంగ్ పిల్లర్సే నిలబడతాయి, మిగతా పిల్లర్స్ అన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పుడు మళ్ళీ దెర్ ఇస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ చేంజ్. ఆ వచ్చినప్పుడు కమ్యూనిటీ ఒక 60-50%, 40-50-60% ఆ కమ్యూనిటీ వీళ్ళతో ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ఆల్ ది కమ్యూనిటీస్ నౌ దే వాంట్ సంథింగ్ ఎల్స్. అది నేను చూసింది. బట్ ఎస్సీ ఎస్టీ లిటిల్ ముస్లిమ్స్లో మేమంత ఏం చూడలేదు, 70% చూడలే, మేబీ 40-60 రేషియో ఉంది అక్కడ. రైట్. కమ్మబాటి రామ్మోహన్ రావు గారు,